న్యూస్కి స్వాగతం. నెల్లూరు మాజీ జిల్లా కలెక్టర్ రాజు లాంటి మంచి వ్యక్తి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడము నెల్లూరు ప్రజల అదృష్టమని, అలాంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని మాజీ ఐఏఎస్ అధికారి సుజాతారావు తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని డిఆర్ ఉత్తమ హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన సహచర కలెక్టర్ అయిన రాజు నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగా అయిన రాజును సమర్థిస్తూ ఈరోజు నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడము నెల్లూరు ప్రజల అదృష్టమన్నారు. నెల్లూరును అన్ని రంగాలు అభివృద్ధి చేయగల శక్తి రాజుకు ఉన్నదన్నారు. అన్ని రంగాలపై పూర్తిగా పట్టుగలిగిన వ్యక్తి రాజు అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు. నెల్లూరులో ప్రజా కలెక్టర్ రాజు అనిపించుకున్న గొప్ప వ్యక్తి అన్నారు. మంచి ఐఏఎస్ అధికారులుగా తాను, రాజు, శంకరన్ ఇలాంటి వారం సంపాదించుకోవడము మా అదృష్టమన్నారు. నెల్లూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని నమ్మకం తమకు ఉన్నదని, అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. భారత రాజ్యాంగము ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించిందని, ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మంచి వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని, అలాంటి ప్రజా కలెక్టర్ అయిన రాజుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. నా పేరేమో సుజాతారావు. నేను ఇక్కడ 4 ఏళ్ల కిందట కలెక్టర్గా పనిచేశాను. నేను విజయవాడలో పుట్టినప్పటికీ నెల్లూరు అయితే నా పుట్టింటిలాగానే అనుభవిస్తాను. అంత ప్రేమ, అంత క్లోజ్నెస్ నాకు నెల్లూరు ప్రజలతో రావటం అయింది. అండ్ ఇప్పటికి కూడా నాకు నెల్లూరు మెమరీస్ అంటే చాలా ప్రెషర్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇవాళ నేను రావటం, ఎందుకంటే రాజు గారు నా తర్వాత సక్సీడ్ అయ్యి కలెక్టర్గా చేశారు. కానీ మా అందరికంటే ఆయన చేసిన పని ఏ కలెక్టర్ కూడా ఐ డోంట్ థింక్ చేశారని మీకు కూడా అందరికీ తెలిసిన విషయం. యాంటీ లిక్కర్ పాలసీ అవ్వచ్చు, విమెన్ అందరినీ కూడా ఆర్గనైజ్ చేసి మహిళా ఉద్యమం అంతా కూడా పెట్టడం, ఒక ఊపు తెచ్చింది. నెల్లూరుకి ఒక్కటే సంబంధించి కాకుండా అదంతా రాష్ట్రం అంతావి. ఇప్పుడు మొత్తం కంట్రీలోనే 10 కోట్ల మంది మహిళల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా చేశారంటే ఆ సీడ్ వేసింది రాజుగారు. దాని తర్వాత కూడా ఆయన గొప్పతనం ఏమిటంటే, సరే ఇక్కడేదో చేశారు, ప్రతి గ్రామం ఈ నెల్లూరు జిల్లాలో ఉన్న గ్రామం ఆయన వెళ్ళింది లేదు, అన్ని గ్రామాలకు వెళ్ళారు. అంటే ఆ కలెక్టర్ సరే ఉద్యోగం చేశారు, మేమందరం కూడా ఏదో తాపత్రయం పడ్డాం, మనం కూడా ఏదో చిత్తశుద్ధితోనే పనిచేయటం అయింది. కానీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా పదవిలో ఉన్నప్పుడు ఆయన తెచ్చిన చట్టాలు, కీలకమైన చట్టాలు అవన్నీ, MNREGS అవ్వచ్చు. ఇప్పుడు కూడా ఎంత బీజేపీ గవర్నమెంట్, అది కాంగ్రెస్ పార్టీదని తీసేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు తీయలేకపోయారు కదా. MNREGSకి వాళ్ళు ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు నిధులు. అదొక్కటే మనకి కోవిడ్లో పేదవాళ్ళకి ఉద్యోగం ఇచ్చే ఆస్కారం MNREGS వల్ల. అదేంటి, దేని మీద నిలబడింది? రైట్ టు ఎంప్లాయ్మెంట్ అని. అదొక హక్కు, ప్రజలకి హక్కు ఇవ్వటం ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రాజు గారు చాలా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ హక్కులు మనం ఇవ్వాలి. అదొక్కటే కాదు, రైట్ టు ఫుడ్. ఇవాళ 80 కోట్లకి మనం ఉచితంగా 5 కిలోలు బియ్యం ఇస్తున్నారంటే దానికి పునాది రైట్ టు ఫుడ్ యాక్ట్. దాంట్లో మళ్ళీ రాజుగారు చాలా కీలకమైన పాత్ర తీసుకోవటం అయింది. పెద్దదవ్వచ్చు, చిన్నదవ్వచ్చు. రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్ అండ్ ఎంప్లాయ్మెంట్, రైట్ టు ఎడ్యుకేషన్. అండ్ అట్లాగే ఇప్పుడు ఇదేమిటి, స్కావెంజర్స్. మనం అందరం కూడా చాలా ఇన్హ్యూమన్ను డిమీనింగ్ అని అనుకుంటాం. లోపలికి వెళ్ళి ఫీకల్ మ్యాటర్ అంతా క్లీన్ చేయటం, స్కావెంజింగ్, అది కూడా బ్యాన్ చేయించడానికి పునాదులు తీసుకోవటం అంతా కూడా రాజుగారు చేశారు. అందుకని నేనేమంటున్నానంటే, ఆయన ఒక వ్యక్తిగా ఆయన కెరియర్ మొత్తం డెడికేషను పూర్ పీపుల్కి. శంకరన్ గారు లాగా, ఆ శంకరన్ గారు పెట్టిన మార్గం మేము కొంతమంది ఫాలో అవడానికి ప్రయాసం చేసాం. అది రాజుగారు సిన్సియర్గా ఫాలో అయ్యి చేసుకుంటూ వచ్చారు. ఒక పేదవాళ్ళు, ఇప్పుడు పెద్ద దొరలకి మనం ఐఏఎస్ ఆఫీసర్లు చేసేది ఏమీ లేదు. మన సహాయం ఎవరికి కావాలి? నిరుపేదలకి, ఆస్కారం లేని వాళ్ళకి, మార్జినలైజ్డ్కి, డిప్రైవ్డ్కి, షెడ్యూల్ కాస్ట్ అవ్వచ్చు, ట్రైబ్స్ అవ్వచ్చు, విమెన్ అవ్వచ్చు, వాళ్ళందరికీ సహాయం చేయటం అది మాకు నేర్పించిన లెసన్ అనమాట. నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు మాకు శంకరన్ గారంటే, యుగంధర్ గారంటే వీళ్ళంతా చెప్పింది ఏమిటి, ఐఏఎస్ అంటే సోషల్ క్యాటలిస్ట్. సొసైటీని మార్చాలి, సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేయాలి.
ఏదో ఉద్యోగం వచ్చింది కదా అని 10ంటికి వెళ్ళి 5ంటికి రావటం కాదు, జీతం పొందటం కాదు. సొసైటీని మార్చాలంటే ఒక ఈక్వాలిటీ తీసుకురావాలి. ఇప్పుడు దేశంలో ఏమిటి 10% వాళ్ళకి 22% దేశం డబ్బంతా ఉన్నది, 45% ఆస్తులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, 90% 15% ధనం. ఈ ఇన్ఈక్వాలిటీ సస్టైనబుల్ కాదు. ఒక సొసైటీకి నడవాలంటే మనం 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వచ్చు, ప్రపంచంలో అన్నిటికంటే సక్సెస్ఫుల్ ఎకానమీ అవ్వచ్చు, కానీ నో ఎకానమీ సస్టైనబుల్ ఆన్ సచ్ వైడ్ ఇన్ఈక్వాలిటీస్. ఒక సమాజంలో ఒక ప్యారిటీ రావాలి, అందరికీ ఏదో రమారమి ఉండాలి. మళ్ళీ ధరలు ఇవన్నీ కూడా చూస్తుంటే నేను రాజుగారు ఆయన లైఫ్ అంతా నాకు చాలా జూనియర్ అయినప్పటికీ ఇంత చిత్తశుద్ధితో ఇంత ఒక మిషన్తో ఆయన పనిచేశారు. ఆయన ఇవాళ ధైర్యమే కావాలా కాదా మీరందరూ ఒప్పుకుంటారు. ఎంత ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. ఇక నెల్లూరు జనరల్ సీట్లో ఆయన నుంచుంటున్నారంటే, మరి ఆయన నుంచున్నారంటే నేనుగా అనుకున్నాను నా కర్తవ్యం ఇది, వచ్చి ఆయనకి నా మోరల్ సపోర్ట్ ఇవ్వటం. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ నాకు రాజుగారితో సంబంధం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు ఏమన్నా చూడండి, 10 ఏళ్లలో మా బాహుబలి లీడర్లు అందరూ కూడా ఏమన్నా ఆంధ్రదేశం కోసం సాధించారా అంటే మనకి రాజు లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉంటేనే. ఇప్పుడు ఆయనకి ఏమిటి ఆ సిస్టమ్ తెలుసు. ఇప్పుడు నిధులేమో ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అది ఎలా నిధులన్నీ మనం ఇక్కడ అఫ్కోర్స్ నేను డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడతాను. నెల్లూరు డిస్ట్రిక్ట్కి మనం ఎట్లా ప్రోగ్రాంలు తీసుకురావాలి, ఆ నిధులన్నీ ఎట్లా మనం ఇక్కడ తీసుకురావాలి, ఆ సిస్టమ్ అండర్స్టాండింగ్ ఉండకపోతే ఏదో పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చి వచ్చేయచ్చు. రాజుగారికి తెలుసు అది. ఆయనకి తెలిసి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అడగాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో కాంటాక్ట్ చేయాలి, అంత జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఇవన్నీ నిధులు ఇవ్వటం అంతా కూడా అవుతుంది. అది అక్కడ అప్రోచ్ అయ్యి తీసుకురావటానికి అది చాలా యూస్ఫుల్. ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల అది నా దృష్టిలో అది చాలా మంచి క్యాండిడేట్ అవుతారని అదొక ఆలోచన. మూడోది, ఇప్పుడు ఇవాళ మన సమస్యలు ఏమిటి, సరే ప్రైస్ రైజ్ ఒకటి ఉందనుకోండి, చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుంది యువకులకి. మన కాలేజెస్ సరిగ్గా లేవు, కాలేజెస్లో నేర్పించినా సరిగ్గా నేర్పించట్లేదు. దానివల్ల అన్ఎంప్లాయబుల్. నువ్వు ఐటీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు కానీ ఉద్యోగాలు దొరకట్లేదు ఐటీ కంపెనీలో, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్, వాళ్ళకి సరిగ్గా నేర్పించలేదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ టు బి డన్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మేకింగ్ దమ్ ఫిట్ ఫర్ పర్పస్ అని అంటారే. అంటే నువ్వు ఈ ప్రోగ్రామ్ గురించి తెలవాలంటే దానికి ట్రైనింగ్ చక్కగా ఇస్తే కానీ వాడికి ఆ ఉద్యోగం దొరకదు. ఫిట్ ఫర్ పర్పస్ ట్రైనింగ్ అంతా ఇవ్వటం, అవన్నీ కార్యక్రమాలు పెట్టడంలో రాజుగారు మాత్రం చాలా శ్రద్ధ తీసుకొని ఆయన చేస్తారు. ఆయనకి వేరే బిజినెస్లు, వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేవు. ఆయన ఇక్కడ ఉంటారు, ఆ నమ్మకం నాకున్నది. నెల్లూరులో ఉంటారు, నెల్లూరు ప్రజలతో మధ్యలో ఉండి వాళ్ళతో పనిచేస్తారు. అండ్ వాళ్ళకి ఏ స్కీమ్స్ కావాలన్నా ఆయనకున్న ఇమాజినేషన్, విజన్ ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంకా రెండోదేమో ఆయన తత్వము, ఆయన క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు.